దేవుని నామానికి స్తోత్రాలు. వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మన అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోధా రాసిన పత్రిక 1-2 వచనాలను మనం చదువుకుందాం. ముఖ్యంగా 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యోధా రాసిన పత్రిక 1-2 వచనాలను మనం చదువుకుందాం. యేసు క్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం హృదయంలో ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, తన వాక్యం చేత మనల్ని బలపరిచే దేవుడు. మహాగణుడా, పరిశుద్ధుడైన యేసయ్యా, ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువానైనా మేము భయంకరమైన దినాల్లో జీవిస్తుంటున్నాం. అయినప్పటికీ తండ్రి, మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ దేవానైన కృపా క్షేమాలతోటి మమ్మల్ని అందరినీ ప్రభు దీవించినందుకు మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ మాటల చేత బలపరచబడడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మీకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మీ వాక్యమును ధ్యానిస్తుంటున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన వాక్యాన్ని చదువుకున్నాం. ఈ యొక్క యోధా పత్రికని యోధా అనే భక్తుడు రాశాడు. ఈయన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. మరి ఇంగ్లీష్లో ఏమనంటే హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు కన్య మరియకు జన్మించిన తరువాత యోసేపు మరియకు పుట్టిన కుమారుల్లో ఒక కుమారుడు యోధా. మరి వాక్యంలో తెలియజేస్తుంది. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో యేసుక్రీస్తు యొక్క హాఫ్ బ్రదర్స్ మరి అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. 4 ఉన్నారండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇతడు వడ్లవాని కుమారుడి కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యోధా అనువారు ఇతని సోదరులు కారా? అంటే జీసస్ క్రైస్ట్ హ్యాడ్ 4 హాఫ్ బ్రదర్స్. అంటే యేసుక్రీస్తుకి ఈ 4 సహోదరులు ఉన్నారన్నమాట. అంటే యేసుక్రీస్తు కన్య మరియకి జన్మించాడు. అయితే మరియకి, యోసేపుకి వివాహమైన తర్వాత వారికి పుట్టిన కుమారులు వాళ్ళు. అయితే వారిలో ఒక కుమారుడు యోధా ఈ పత్రికను రాశాడు. అయితే ఈ పత్రికను ఏమని పిలుస్తారంటే సాధారణ పత్రిక అని అంటారు అన్నమాట. దిస్ ఎపిస్టల్ ఈస్ కాల్డ్ జనరల్ ఎపిస్టల్. ఇక కొత్త నిబంధన గ్రంథంలో మరి 8 సాధారణ పత్రికలు ఉన్నాయి. అవేవనగా హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక మరియు యోధా రాసిన పత్రిక. ఈ యొక్క 8 పత్రికలను సాధారణమైన పత్రికలు, జనరల్ ఎపిస్టల్స్ అని అంటారు. ఎందుకని వీటిని సాధారణమైన పత్రికలు అని అంటారు అనంటే, ఈ పత్రికలు ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడాల. ఎపీసీలకు రాసిన పత్రిక ఉందంటే ఎపీసీలో ఉన్న సంఘానికి ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. కొరింథీ పత్రిక ఉందంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఆ పౌలు గారు ఆ ఉత్తరాన్ని రాశారు, ఆ పత్రికను రాశారు. అయితే ఈ 8 పత్రికలు జనరల్ ఎపిస్టల్స్ అంటున్నామే,
ఇవి పర్టికులర్గా ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడలా. అందుకని వీటిని సాధారణమైన పత్రికలు అని పిలుస్తారు. అయితే మనం మొదటి వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఆ యూదా ఏ రీతిగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడనంటే, యేసుక్రీస్తు దాసుడును అంటున్నాడు. ఆయన అనొచ్చు మాట యేసుక్రీస్తు యొక్క సహోదరుడిని అనొచ్చు యూదా. కానీ యేసుక్రీస్తు దాసుడును యాకోబు యొక్క సహోదరుడును అంటున్నాడు. చూడండి, ఈ యూదా అతని యొక్క సహోదరులు యేసుక్రీస్తు భూమి మీద ఉండి పరిచయం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుని ఒక దేవునిగా నమ్మలేదు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలా. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మాట రాయబడింది ఏంటంటే, అతని యొక్క సహోదరులే అతని యందు విశ్వాసం ఉంచలా. కానీ యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అతని యొక్క సహోదరులు అంటే యోధా, యాకోబు, సిమియోను పేర్లు చదువుకున్నాం కదా, వాళ్ళు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారు. మరి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట తెలియజేస్తుంటున్నమాట. ఒకసారి చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సోదరులు ఏక మనస్సుతో ఎడతేక ప్రార్థన చేయుచుండిరి. అండి, యేసుక్రీస్తు యొక్క తల్లి ఆయన సహోదరులను అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు దేవుడు అని విశ్వాసించారు, వారు రక్షించబడ్డారు. అయితే ఇక్కడ ఆ యూదా తను తాను పరిచయం చేసుకుంటున్నమాట. యేసుక్రీస్తు దాసుని, యేసుక్రీస్తు సహోదరుని అని చెప్పడానికి నాకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన లోకానికి వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేచినవాడు, ఆయన దాసుని అంటున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో మాట బౌండ్ సర్వెంట్ అంటే సర్వెంట్, ఆ గ్రీక్ పదంలో నుంచి వచ్చిన మాట అంటే బౌండ్ సర్వెంట్ అంటే కట్టు బానిసుడు. దాసుడు అనే మాట అంటే కట్టు బానిసుడు అని అంటేనండి, దాసుడు లేకపోతే బానిసుడు తనకిష్టం వచ్చినట్లు చేయడానికి అతను అర్హుడు కాదు, లేకపోతే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు మాట దాసుడు. అందుకని యేసుక్రీస్తు దాసుడు అంటే, యేసుక్రీస్తు నా యజమానుడు, ఆయన మాటకు నేను లోబడాలి, ఆయన ఏమి చెప్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి, కానీ నా చిత్తాన్ని నేను నెరవేర్చేవాడిగా ఉండకూడదు అని తను తాను పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు దాసుడిని. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనం మన సొత్తు కాదు, కానీ మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయి ఉన్నమాట. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనం వరకు మనం చదువుతుంటే, మరి యేసుక్రీస్తు మనల్ని రక్షించుకున్నాడు, మనం ఆయనకు దాసులమంట. అంటే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి రాలా. ఈ లోకంలో ఉన్నప్పుడు మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాం, ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్లు చేసామాట. కానీ యేసుక్రీస్తుని మన సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత, అంటే యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్న తర్వాత, ఆయన మన దేవుడు అని మన ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు మన యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తు. మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చనుకున్నామంటే యేసు యొక్క చిత్తాన్ని నెరవేర్చనుకున్నాం. మనం ఒకటి మర్చిపోకూడదు, ఏంటంటే ప్రభువా నీ చిత్తాన్ని నేను చేయడానికి సహాయం చేయండి, నేను నీ దాసుని, నీ దాసురాల్ని. ప్రభువా నా ఆలోచన ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్త ప్రకారం కాదు, మీ ఇష్టానుసారంగా మీ చిత్త ప్రకారంగా మీ ఆలోచనల ప్రకారంగా నేను నడవడానికి జీవించడానికి సహాయం చేయండి అని మనం ముందుకు అడుగులు వేయాలి. నిజంగా యోధా అది చెప్తున్నమాట, యేసుక్రీస్తు దాసుని అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, ఇంకా అంటున్నాడనమాట, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి
యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభం చెప్పి వ్రాయినది 3 విషయాలు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభం చెప్పి వ్రాయినది. అంటే ఈ పత్రికను ముఖ్యంగా ఎవరికి రాశాడనంటే యోధా విశ్వాసులకు రాశాడు. రక్షించబడిన వ్యక్తులకు ఈ పత్రికను రాశాడు మాట. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. దేవుని యందు ప్రేమింపబడి, నిజంగా దేవుని ప్రేమను మనం పొందుకోవడానికి ఏమాత్రం కూడా అర్హులం కాదు. ఎందుకంటే మనం పాపములు పుట్టి పాపములు పెరుగుతున్న వాళ్ళం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రేమ నిజంగా చాలా అద్భుతమైనది. మనం ఏమాత్రం అర్హులు కాకపోయినా ఆ తండ్రి అయిన దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు. ఇక యోహాను రాసిన సువార్త 3:15 అందరికి తెలిసిన మాట, 16 అందరికి తెలిసిన వాక్య భాగం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. గాడ్ లవ్ ద వరల్డ్ సో మచ్ అంటే అందుకని గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. అంటే లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషుల్లోయ్ అన్నాడు కవి. అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు మాట. ఆయన ప్రేమను పొందుకోవడానికి అర్హులు కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. వాక్యం తెలియజేస్తుంటుంది, మనం ఆయన ప్రేమించామని కాదు కానీ ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. నిజంగా ఆ దేవుని ప్రేమను కనుక మనం చూస్తే దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అంటే స్వార్థం లేని ప్రేమ మాట. మన నుంచి ఏది ఆశించని ప్రేమ. మనుషుల ప్రేమ మనం ఏం చేస్తాం, ఒకరి నుంచి ఆశించి ప్రేమిస్తూ ఉంటామన్నమాట. లేదా స్వార్థంతో కూడి ఉంటుంది మనుషుల ప్రేమ. కానీ దేవుడు ఏది కూడా మనల్ని ఆశించుకోకుండా, అంటే స్వార్థం లేని ప్రేమ, పవిత్రమైన ప్రేమతోటి మనల్ని ప్రేమించాడు ఆయన. ఇటువంటి స్థితిలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తేనండి, దేవుడు కరుణా సంపన్నుడి, మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము అంటే నిజంగా పాపం చేతను అపరాధం చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు తన మహాప్రేమ చేత. నిజంగా ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. ఒక వ్యక్తిలా అడిగాడు అంటండి దేవుణ్ణి, యేసు ప్రభుని, జీసస్ హౌ మచ్ డు యు లవ్ మీ అని అంటే జీసస్ ఆన్సర్డ్ దిస్ మచ్ అని ఆయన 2 చేతులు చాపాడంట. అంటే యేసయ్య నన్ను ఎంతగా ప్రేమించావంటే తన 2 చేతులు వెనక్కి చాపి, అంటే ఇంకెంత అంటే ఎంత అయితే, అంటే ఈ ప్రేమను ఇంక వివరించలేను అనమాట. నిజంగా యేసుక్రీస్తు ప్రేమను మనం వివరించడానికి మన మాటలు సరిపోతాయా? సరిపోవు. లేకపోతే రాయడానికి పుస్తకాలు సరిపోతాయా అని సరిపోమాట. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. మన పాపం చేతను అపరాధం చేతను సచ్చిన వారు ఉన్నప్పుడు సైతము తన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను పొందుకోవడానికి అర్హులు కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనం రుచి చూసి ముందుకు అడుగులు వేస్తుంటున్నాం. దేవుని ప్రేమను రుచి చూడకపోతే ఇతరులను ప్రేమించలేం. దేవుని ప్రేమను మనం పొందుకోకపోతే ఇతరుల కనికరాన్ని చూపించలేమాట. ముందుకు అడుగులు వెళ్ళాం, ఇతరులను క్షమించలేం. యేసుక్రీస్తు మనం ఎంతగానో ఆ దేవుడు మనం ప్రేమించాడండి. ఇంకా ఏంటంటే చాలామంది ఆ దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారు. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉన్న
ఆ దేవుని ప్రేమను గ్రహించలేక, దేవుని ప్రేమను తెలుసుకోలేక దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. మన దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఆయన నిజంగా మన వాక్యం చదువుకుని ఏంటంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి మనందరం ప్రేమింపబడ్డామండి. దేవుడు మనం ప్రేమించాడు కనుక ఆయన మనం రక్షించుకున్నాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తం చేత కడిగాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ఒకవేళ ఎవరైనా దేవుని ప్రేమను రుచి చూడకపోతే, దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతే, ఏంటంటే యేసు క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకుని ఆయన ప్రేమలోనికి వచ్చి మరి రక్షించబడి మరి ఆయనతోటి సహవాసం చేయాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. రెండో మాట చూస్తే, యేసు క్రీస్తు యందు భద్రము చేయబడి. యేసు క్రీస్తు యందు భద్రము చేయబడి. ఎవరైతే మరి దేవుని చేత ప్రేమించబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వారు ఏంటంటే యేసు క్రీస్తు యందు భద్రం చేయబడ్డారన్నమాట. దే ఆర్ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే యేసు క్రీస్తులో మనం భద్రం చేయబడ్డాం. యేసు క్రీస్తులో మనం క్షేమంగా ఉన్నాం. ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకున్నాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూడండి, ఎవడు నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. అంటే దేవుని యొక్క బిడ్డలు ఎవరు అంటే ఎవరు భద్రతలు ఉన్నారంటే దేవుని యొక్క భద్రతలు ఉన్నారన్నమాట. ఒక మాటలు చెప్పాలంటే యేసు క్రీస్తు మనం రక్షించుకున్నాడు, మనం రక్షించబడ్డాం. మన యొక్క రక్షణ అనేది కోల్పోయేది కాదు మాట. అంటే దేవునిలో మనం భద్రపరచబడ్డాం. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనల్ని హీ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ మాట. అక్కడ వాక్యం చదువుతూ ఉంటే మనల్ని ఒక ముద్ర వేసాడు మాట. ఎప్పటి వరకు ముద్ర వేసాడంట? విమోచన దినం వరకు ఆయన మనల్ని ముద్రించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంటుంది, విమోచన దినం వరకు ఆయన మనల్ని ముద్రించెను. అంటే నిజంగా దేవుని యొక్క ముద్ర మనపైన ఉన్నది. అంటే దేవుడు మనల్ని ముద్రించాడు అని అంటే మనం దేవునికి చెందిన వారు. వీఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్. బట్ వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ద లార్డ్. అన్నమాట. దేవునిలో మనకి క్షమత ఉంది. మనం దేవుని యొక్క భద్రతలు ఉన్నాం, దేవునికి చెందిన వారిని. అందుకని మనల్ని ఎవరు కూడా అపహరింపలేరు. నిజంగా సాతానుడు అంటండి, ఏర్పరచబడిన వారు సైతము తన వైపుకు లాగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కదండి. విశ్వాస జీవితంలోంచి పడేయాలని ప్రార్థన చేసే వారిని, ఆత్మీయతలు ఎదిగే వారిని, దేవుని యొక్క సహవాసం ఎదిగే వారిని ఏమైనా తన వైపుకు త్రిప్పుకోవాలని సాతానుడు అనేకమైన కుయుక్తులతోటి ముందుకు అడుగులు వేస్తూ ఉంటున్నాడు. కానీ మనం నిజంగా రక్షించబడి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం ఎవరి చేత భద్రపరచబడి ఉన్నామంటే యేసు క్రీస్తు చేత మనం భద్రపరచబడ్డాం. దేవుడు ఆయన మన భద్రపరిచి మన ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు అన్నమాట. మన క్షేమాన్ని ఇస్తుంటున్నాడు. అదే భక్తుడు తెలియజేస్తుంటున్నాడు అన్నమాట. ఏమన్నంటే యేసు క్రీస్తునందు భద్రము చేయబడి. నిజంగా ఏంటంటే దేవుని యందు మనం ప్రేమింపబడ్డాం. రెండవదిగా యేసు క్రీస్తునందు మనం భద్రము చేయబడ్డాం. మూడవది చూస్తే పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎటువంటి పిలుపుతో ఆయన మనం పిలుచుకున్నాడంటే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలుచుకున్నాడు. మనం ఏదో గొప్పవారమని ఆయన పిలుచుకోలేదు, లేక మనం ఏదో తగిన వారమని ఆయన పిలుచుకోలేదు అన్నమాట. మనలో ఏ అర్హత లేనప్పటికీ
అనాది ప్రణాళిక సంకల్పంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి, చూడండి, దేవుడు తన స్వకీయ సంకల్పం బట్టి మనం పిలుచుకున్నాడు. మన ఏదో జ్ఞానవంతులు మని కాదు, డబ్బున్నవారు మని కాదు, గొప్పవారు మని కాదు, కానీ తన స్వకీయ సంకల్పం బట్టి మనల్ని పిలుచుకున్నాడు. ఇటువంటి పిలుపుతో అక్కడ చెప్తున్నాడట, మనలను రక్షించే పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ పిలుచుకున్నాడు మనల్ని అనంటే, అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ పిలుచుకున్నాడంటే, పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అదే మాటలు చెప్తూ ఉంటాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచింది కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పిలుచుకున్నాడు దేవుడు అని అంటే, శాపంలో ఉన్న వారిని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి పిలుచుకున్నాడు మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం పిలుచుకున్నాడు. ఎందుకంటే శాపం ఉన్నవారిని, మరి యేసుక్రీస్తు శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించెను అనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకంటే మన శాపం ఉన్నాం, ఆ శాపా నుంచి విడిపించడానికి, మనల్ని ఆశీర్వాదాన్ని వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు మరి పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పిలువబడిన వారిని అంధకారంలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపంలోంచి పరిశుద్ధతలోనికి, శాపంలోంచి ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డా. నిజంగా ఏంటంటే మనం ఇది గొప్పవారమని కాదు, కానీ తన స్వకీయ సంకల్పం బట్టి దేవుడు మనం పిలిచాడు. నిజంగానండి, మనం ఎంత ధన్యులమంటే, మనం ఎంతో ధన్యుల్ని. అందుకని భక్తుడు కీర్తనకారుడు అంటాడు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్నమాట. మనం ధన్యులని, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, దేవుని చేత పిలువబడ్డాం. మనకు ఈ లోకము శాశ్వతం కాదు. మనం ఈ లోకంలో యాత్రికులమి, పరదేశులమి. ఒక దినాన్ని లోకాన్ని మనం విడిచిపెట్టాలి. నిజంగా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. వయసుతో సంబంధం లేదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే భయంకరమైన దినాల్లో ఉన్నాం. పక్కనోళ్ళు దగ్గితే బాబుగాని దూరంగా వెళ్ళిపోతున్నమాట కదండి. వాళ్ళతో కలిసి ఉండడానికి, షేకండ్ ఇవ్వడానికి కూడా భయపడిపోతున్నాం. నిజంగా ఈ లోకం మన శాశ్వతం కాదండి. అందుకని లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచున్నాం. నిజంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనకు శాశ్వతమైన పట్టణాన్ని సిద్ధపరుస్తుంటున్నాడు. ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. నిజంగా ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించి ముందుకు అడుగులు వేద్దాం. నిజంగా దేవుని చేత మనం ప్రేమించబడ్డామండి. యేసుక్రీస్తు నందు భద్రం చేయబడ్డాం. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మర్చిపోకుండా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను భద్రపరచబడ్డా. ఆయన నన్ను పిలుచుకున్నాడు, నా పిలుపుకు తగ్గట్లుగా నేను జీవించాలి అని దాన్ని బట్టి మనం ముందుకు అడుగులు వేస్తే, ఆయన రాకడి దినాల్లో ఉన్నాం. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ప్రత్యక్షం కావచ్చు. ఆయన ప్రత్యక్షమైనప్పుడంటే ఆయన చూస్తాం, ఆయన వలె మనం కూడా ఉంటాం, ఆయనతోటి సదాకాలం ఉంటాం. ఆ దినం వరకే మనం నిరీక్షణతోటి అడుగులు వేస్తుంటున్నాం. అయితే ఈ మాటలు మర్చిపోకుండా మరి వాక్యాన్ని మన హృదయం ఉంచుకుని మనం ఎవరు వేస్తూ వాక్యానుసరంగా నడుచులాగిన
దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.